మంచి ఫ్యామిలీ ఏం పాపం చేసిందో ఏమో గాని, ఆ ఫ్యామిలీపై పగబట్టేశారు ట్రోలర్స్. వాళ్ళు మంచికి ట్వీట్ చేసినా, చెడుకి ట్వీట్ చేసినా ట్రోలర్స్ అయితే ఓ రేంజ్‌లో ఆడుకుంటారు. ఎక్స్‌ట్రాలు దొబ్బితే బొక్కలో వేస్తారని మంచు విష్ణు నేరుగా వార్నింగ్‌లు ఇచ్చి, పోలీసులు కేసు పెడతామని హెచ్చరించినా కూడా ట్రోలర్స్ మాత్రం మంచు ఫ్యామిలీని వదలడం లేదు. తాజాగా ప్రభాస్ కల్కి మూవీ చేసిన మోహన్ బాబు చాలా పద్ధతిగా ట్వీట్ చేశారు. ఈ రోజే కల్కి చూశాను. అద్భుతం, మహాద్భుతం. మా బావ ప్రభాస్‌కి, అమితాబ్ బచ్చన్ గారికి, నిర్మాతకు, దర్శకుడికి నా అభినందనలు. తెలుగు సినీ పరిశ్రమ, భారతదేశం గర్వించదగ్గ సినిమాలని అందించినందుకు ఎంతో ఆనందిస్తున్నాను అంటూ ట్వీట్ పెట్టారు మోహన్ బాబు. ఇక మంచు ఫ్యామిలీ నుంచి ట్వీట్ వచ్చిందంటే ట్రోల్ చేయడానికి కాసుకుని కూర్చుంటారు హేటర్స్ బ్యాచ్. ఈ ట్వీట్ ని కూడా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఆయన పద్ధతిగానే ట్వీట్ పెట్టారు కదరా నాయన, అందులో ట్రోలింగ్ కంటెంట్ ఏముందంటే బావా అనే పిలుపుతోనే అస్సలు సమస్య వచ్చింది. మా బావ ప్రభాస్ నా ఇదెప్పుడు జరిగిందని ఒకడంటే, బావా అన్నందుకు గొల్లున నవ్వుతున్న వీడియోలను షేర్ చేస్తున్నారు ట్రోలర్స్. అయితే అసలు విషయం ఏంటంటే, బుజ్జిగాడు సినిమాలో మోహన్ బాబు ప్రభాస్ బాబా మరుదుల్లాగా నటించారు. ఆ చనువుతోనే మోహన్ బాబు ప్రభాస్ ని బావా అని అనుండొచ్చు. అయితే ప్రభాస్ ని మోహన్ బాబు బావా అని పిలవడంతో ట్రోలర్స్ తెగ హత్యైపోయారు. నీకు ప్రభాస్ బావేంట్రా అంటూ ఏకవచనంతో మోహన్ బాబుని బూతులు తిడుతూ వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు కొంతమంది ట్రోలర్స్. కాగా మంచు విష్ణు ప్రెస్టీజియస్ మూవీ కన్నప్పలో ప్రభాస్ కీలక పాత్రలో కనిపించబోతున్నారన్న విషయం తెలిసింది. నిజానికి కృష్ణంరాజు నటించిన భక్త కన్నప్ప సినిమా ప్రభాస్ చేయాల్సి ఉండగా ఆ కథను మంచు విష్ణు చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా టీజర్ కూడా లాంచ్ చేశారు. శివయ్య అంటూ మంచు విష్ణుని ఏ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. అదే సినిమా వేరే వాళ్ళు చేస్తే సేమ్ అదే అవుట్పుట్ ఇస్తే ట్రోలింగ్ ఈ రేంజ్ లో ఉండేది కాదేమో కానీ, మంచు విష్ణు అనేసరికి ప్రతి ఒక్కరూ శివయ్య ఏమైంద్రా అంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇదిగో ఇప్పుడు కల్కిపై మోహన్ బాబు ట్వీట్ చేసినా కూడా మంచు ఫ్యామిలీని వెంటాడుతూనే ఉన్నారు ట్రోలర్స్.